గంగారంలో నేడు మంత్రి సీతక్క చేతుల మీదుగా ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గంగారం మండల కేంద్రంలోని సిద్ధబోయిన కోటమ్మకు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, గంగారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ క్లస్టర్లు, బూత్ కమిటీ విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై పడుతుందా? అది ఎస్ తీయ లీడర్ పారబట్టుకో. మా ములుగు నియోజకవర్గంలోని గంగారం మండల కేంద్రంలో మరి నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సంబంధిత శాఖ మాత్యులు, హౌసింగ్ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఇల్లులు కేటాయించడం జరిగింది. ఈరోజు ఈ మండలంలో మరి ప్రారంభించడం జరిగింది. ఐటీడీఏ నుంచి కూడా మాకు అదనంగా ఇల్లులు ఇవ్వడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. వాస్తవానికి చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఇల్లు లేక అప్పుడు 86లో ఇచ్చినటువంటి పెంకటి ఇల్లు కూడా చాలా వరకు కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. ఈ విషయాన్ని మేము గిరిజన ఎమ్మెల్యేలం అందరం కూడా, ట్రైబల్ ఎమ్మెల్యేలము, ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలం అందరం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా ట్రైబల్ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఉందని చెప్తే ఐటీడీఏలకు మరి 3000, 5000 ఇండ్లలాగా మాకు కేటాయించి మాకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లనే ఇంకా కూడా తొందరలో ఇల్లులు అన్ని గ్రౌండింగ్ చేసుకొని మళ్ళీ ఇంకా రావాల్సినటువంటి వాళ్ళ ఇండ్ల సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్ళి ఇంకా అదనంగా కూడా ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని అడిగి తీసుకొచ్చుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు రైతులకు కూడా పంట నష్ట పరిహారం ములుగు నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలు కూడా మరి హౌసింగ్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా పంట నష్ట పరిహారం వచ్చేది కాదు, కానీ ఈసారి మొన్న పెద్ద ఎత్తున పంటలు నష్టపోతే ములుగు నియోజకవర్గంలో వరదలలో కొట్టుకుపోయినటువంటి కానీ గాలికి మొత్తం వడ్లు రాలిపోతే కూడా అలాంటివన్నీ కూడా చెప్పడంతో వారు 5 కోట్ల కూడా రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా సంక్షేమ పథకాలలో కూడా అన్ని రంగాలలో ముందంజలో ఉండే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ప్రధానంగా ఇంకా పోడు సమస్య ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.